అందు గురించి చైతన్య సామాజిక చైతన్య సొసైటీ పెట్టింది. నేను తిరుగుతా ఉన్నన్ని రోజులు, నా జిందగీ ఉన్నన్ని రోజులు తిరుగుతా. మిమ్మల్ని ఎంత తిడతానా ఏం చేస్తానా ఏం చేస్తాం. మీరు ఆ సొసైటీ మీద నమ్మకం ఉండి రేపు పొద్దున మేము కూడా రాజకీయ నాయకులు అవుతాము, మేము కూడా పరిపాలనలోకి వస్తాము అనేటువంటి ధోరణి ఉన్న వాళ్ళంతా రండి బయటికి. ఏముంటాం మీ అంబడి. గోపి అనేటువంటి ఒక వ్యక్తికి ప్రప్రథమంగా ఆయనకు చెప్పాలనుకుంటే, ఆయనకు ఆయన కుటుంబానికి, గోపికి నిజంగా నాకు ఏడుపు వస్తుందన్న. గోపిని చూడగానే ఆయన మనిషి, ఆ మనిషికి చూస్తే ఎట్లా అనిపించింది అంటే, అబ్బా ఒక యువకు ఒక యువరత్నం పుట్టింది మాకు. ఆ రత్నము పుట్టింది, రత్నము ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అవుతాడనేటువంటి ఒక నాకు ఆశ ఉండే. నిజామాబాద్ వాళ్ళకి లేకుండా మాకుండే ఆశ, ఒక బీసీ నాయకుడు కదా అని. కానీ ఆశను మంట కలిపేసి ఆశలు మంట కలిపేసి తీసుకుపోయి అమ్మకు అల్లబడేసి మొదలు పడేసి ప్రతి వారికి కూడా ఆ 3 గజాల బొంతనే కావాలని అందరికీ, నాకైనా నీకైనా నాకైనా. కానీ ఉన్నన్ని రోజులు ఒక రత్నం లెక్క బతికిందన్న. ఆయన రత్నం లెక్క బతికిండు. ఒక్కరిని కాదనలేదు, ఒక్కరిని ఏమనలేదు. లేఖనికి ఉన్నట్టు ఇచ్చిండు, ఉన్నోనికి ఎన్నట్టు ఉన్నాను. నేను తెలుసుకున్నాను చెప్తున్నాను. నేను ప్రత్యక్షంగా చూడకుండా నేను తెలిసింది. నాకు ఇంత బాధ అంటే అంత బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది అన్న. నాకు వ్యక్తిగతంగా చాలా బాధపడుతున్నాను. ఇటువంటి కార్యక్రమం, ఇటువంటి యొక్క దుస్సంఘటన ఇటువంటి ఇంకా కూడా ముందు జరగవద్దు అనేది యొక్క బాధతో నేను వారికి విస్తృత ప్రణాళికలు జోహార్లు అర్పిస్తున్నాను మొట్టమొదటిగా. తర్వాత వారి కుటుంబానికి అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి వాళ్ళ పిల్లలు కూడా మంచి బాగుపడి వాళ్ళ యొక్క గోపి యొక్క అడుగుజాడల్లో నడిచి వారిది అనే మంచి పేరు తెచ్చుకొని ప్రజాసేవ చేయడానికి సిద్ధం కంటే మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. నువ్వు బీసీ నాయకుడు ఎన్నడైతావు బీసీ నాయకుడు. బీసీ నాయకులు మనం చెప్పుకుంటున్న వాళ్ళంతా హైదరాబాద్ ఏసీ రూమ్లలో కూర్చున్నారే. ఇంత పెద్ద సంఘటన జరిగింది మీ నిజామాబాద్లో. ఎక్కడ చూసినా నల్ల జెండాలు కనబడాలి అన్ని గ్రామాల్లో. ఎక్కడ చూసినా నల్ల జెండాలు కనబడి ఎక్కడ చూసినా సంతాప సభలు పెట్టుకోవాలి. గోపి అనేటువంటి ఒక వ్యక్తి దుర్మార్గుడా లేకపోతే సన్మార్గుడా, ఇంతను సాయం చేసిండా, సాయం చేయలేదా, మంది దోసుక తిన్నాడా, లేకపోతే ఇంకేమైనా చేసిండా అనేది మీరు అర్థం చేసుకునేది. దాని ఎక్కడైనా కనబడుతున్నాయా? ఏడైనా 10 మంది కనబడుతున్నారు, 7 కనబడుతున్నారు. ఎక్కడ కనబడుతున్నారు చెప్పండి. ఎక్కడ నిరసన ఇచ్చిన దాఖలాలు కనబడతలేదు. ఈ స్థానికంగానే ఇంత భయపడి ఉంటే ఎట్లా చెప్పండి. ఇప్పుడు ఈ స్థానికంగా ఉన్నది దీనికి ఎమ్మెల్యే ఎవరు? భూపతి రెడ్డి గారు. భూపతి రెడ్డి గారు కూడా మరి ఆయన పార్టీ కదా, పార్టీ ఆయనకు మొత్తం మొత్తం ఒక జబ్బతో సమానం చెప్తే గట్టిగా సార్. ఒక జబ్బతో సమానం ఇంటి డబ్బు. మళ్ళా కొందరేమో ఎమ్మెల్యే దగ్గర తీసుకొచ్చి కీసలు పెట్టుకుంటే ఈయన సొంత డబ్బును మీ మూతిరాజు కులాలను కూర్చుండబెట్టి మొత్తం 118 ఊర్లలో సార్ మంచిగా భూపతి రెడ్డి గారు 10 నిమిషాలు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన, ఈయన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయనని. పిసిసి ప్రెసిడెంట్ ఎవరు? ఆయన ఏం రెడ్డియా? ఆయన బీసీ కూడా లేదా? ఆయన ముఖ్యమంత్రికి సహచరుడు కదా, 2వ ముఖ్యమంత్రి కదా ఆయన. మరి ఆయన సంతాపం ప్రకటించడా? ఇది ఎక్కడ న్యాయమయ్యా? వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తిని వాళ్ళ అతి ఘోరమైన చావు తెచ్చిండు. ఒక్క బీసీ స్థానికంగా ఉన్న నాయకులు ఎవరు సంతాపం చెప్పరు. 9 కాంగ్రెస్ స్టేషన్లలో నిజామాబాద్ డిస్టిక్లో 9 మందికి పనిచేసిండు మొన్న ఎమ్మెల్యేలకు ఈడికించి. అంటే బాన్సువాడ చేసిండు, అంటే ఇప్పుడు దీనికి కామారెడ్డి చేసిండు, బోధన్ చేసిండు, బాల్కొండ చేసిండు, రూరల్ చేసిండు. అంటే అన్న దీనికి అందరు పని చేపించుకున్నారు. దీనికి ఏంటంటే వాళ్ళు నాకు క్వశ్చన్ వేసి సమాధానం కూడా నేను కూడా ఆయన క్వశ్చన్ నేను తీసుకుంటాను, మళ్ళీ నేను సమాధానం కూడా ఇస్తాను. వాళ్ళ క్వశ్చన్ ఏమి ఉంటుందంటే మరి ఆయన కూడా వచ్చి ఏం చేసాడు అట్లా? ఆయన ఇప్పుడు ఆయన ఎంక్వైరీ చేయిస్తారా? ఎంక్వైరీ చేస్తానికి ఎవడున్నాడు? పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరి చేతుల్లో? వాళ్ళ చేతుల్లో. మరి చేపిస్తే మేము చేపియాలి. ఆ వచ్చిన ఆయన ఏం చేస్తారా? ఎందుకయ్యా మిమ్మల్ని ఇంత ఇరిటేట్ చేస్తున్నాడు? కాముసి ఉండి మేము చేస్తాం, వాళ్ళకి సాయం చేస్తాం. తప్పకుండా ఎవరైనా చంపేసి ఉంటే మేము పట్టేస్తాం. పట్టించేసేసి సరైన ఇచ్చేసి. అరే ఘోరాతి ఘోరమైనటువంటి సాగు తెచ్చిండే.
అరే ఇది ప్రీ ప్లాన్డ్ బాయ్ సార్ ఇది. నేను కొంతమందితో తెలుసుకున్నామంటే ఏమంతో పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతాం, ఏమంతో తెలుసుకున్నా ఏదైనా మనిషిని చూపిస్తావా? చూపిస్తాడు. ఏమి తొలగొట్టాడు? కత్తితో కొడిచిండు. కత్తి మొదలతో కొడిచిండా లేకపోతే కొలతో కొడిచిండా? దేనికి వచ్చేసి వాళ్ళు ఆడ జడ్జిలు పోతే జడ్జి అడిగి అడుగుతాడు, ఎన్ని గంటలకు కూర్చుంది, ఎప్పుడు ఎట్లా తెచ్చింది? జడ్జి అడుగుతాడు. జడ్జి వకీలు సమాధానం చెప్తాడు, వకీలు జడ్జి సమాధానం చెప్తాడు. ఇది ఎన్ని రోజులు అవుతుంది? ఏడాది అవుతుంది, 2 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు అవుతుంది, 6 నెలలు అవుతుంది, పిల్లలు ముసలి వాళ్ళు అయ్యారు కేసు. ఇప్పుడు ఎన్నో సంఘటనలు చూస్తున్నాం కదా. గత ప్రభుత్వంలో భార్యాభర్తలను ఇద్దరిని కూడా చంపేసినటువంటి సంఘటన చూసాం. తుక్కుడలు కొట్టే చంపేసి దానికి ఏం పోయింది? ఎన్ని రోజులు ఉంటుంది ఈ యొక్క క్రూరత్వము, ఈ యొక్క ఇటువంటి యొక్క దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో ఎట్లా బతుకుతున్నాం మనం చెప్పు? మీకు రావాలండి పౌరుషం, ఈ గ్రామస్తులో ఉన్న పౌరుషం రావాలండి, మీకు రక్త మాంసాలు ఉడకాలండి. రక్త మాంసాలు ఉడికి నీ యొక్క ఉద్రేకంతో మీ గ్రామాలన్నింటిలో కూడా మీరు ధర్మ చేయండి. నిర్మాణం ఏ కళంకం లేకుండా మంచి ఎంక్వైరీ చేయండి, నిజమైనటువంటి వాళ్ళని దోషులు చేయండి. దీన్ని వెనకాల ఎవరినో దోషులు చేయండి, నిర్ణయించండి. ఎవరినో అంత మొత్తం ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా, పిసిసి అధ్యక్షుడి చేతుల్లో ఉంది కదా, ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంది కదా, ఎమ్మెల్యే గారు ఎట్లా చెప్తారు కదా పిసిసి అధ్యక్షుడు. మరి ఇంకా వేరే పార్టీలను ఎందుకు అనాలి మనం? పార్టీ కార్యకర్తని, ఆయన పార్టీ కార్యకర్తని. నేను కూడా పార్టీలనే పుట్టినప్పుడే నా అపాయింట్మెంట్, రిటైర్మెంట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను విమర్శ చేస్తాను, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులను విమర్శ చేస్తున్నా. విధానం మావే విధానం అంటే పార్టీని విమర్శ చేయము. పార్టీ మంచిది, పార్టీ గొప్పది. మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ అటువంటి పెట్టిన పార్టీలో ఇటువంటి దుర్మార్గాలు చేయమని చెప్పలేదు పార్టీ. ఆ పార్టీ చెప్పినటువంటి యొక్క సిద్ధాంతాలను ఎవరైనా పాటిస్తున్నారా? ఎందుకు చేస్తున్నాడు రాజ్యం ఇది? నువ్వు ఎంబడొస్తుందా? నీకు ₹1,00,00,000 సంపాదించడం ఎంబడొస్తుందా? నీకు కావాల్సింది 3 అడుగులు. నిన్నలు పెడతారు, నన్నలు పెడతారు. ఇంతమంది ప్రాణం ఎందుకు తీసుకుంటున్నావు? ఎంతమంది ఉసురు ఎందుకు తీసుకుంటున్నావు? నిజ నిర్ధారణ చేసి కరెక్ట్ పద్ధతిలో ఎంతమంది దీని వెనకాల ఎవరున్నారో ఆ నిజమైన వ్యక్తిని బయటికి తీయండి దయచేసి. తీర్మానం మళ్ళా ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు ఊకే ఒక వర్గాన్ని, ఒక కులాన్ని తిట్టకు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారో అని తిట్టకు. వాడిని వాడుకో అంటాడు, వాడు లంగా అంటాడు, నృత్య అంటాడు. వాళ్ళ మీరితే నీకేం వస్తుందా నాయన? ఆ బాధితుడికి ఏమో సాయం చేస్తే పో. ఇప్పుడు అతి ఘోరమైనటువంటి సత్యం వీడికి రా, వీడికి వచ్చి బీసీలతో ధర్మ చేయించు, ప్రభుత్వం కన్ను తెరిపించు, నీ పార్టీ ముందరికి వస్తుంది. ఎందుకన్నా ఆయన నువ్వు మీ ఇటువంటి వాళ్ళు పార్టీ పెట్టి మూసుకో పార్టీ. ఇప్పుడు బీసీ నాయకులను కూడా చెప్తాను, నేను చిరంజీవి గారికి చెప్తాను, ఆ జడ్జిని దండ చేస్తున్న వాళ్ళ కాలు ముక్తున్నాను, నేను చిరంజీవి కాలు ముక్తున్నా. అరే వాస్తవం ఉన్నటువంటి పరిస్థితులకు రండి. ఈ వాస్తవ పరిస్థితిని తీసుకొని ప్రజలకు విన్నవించండి. అప్పుడు నువ్వు ఎంబడి ఉంటారు ప్రజలు. ఇప్పుడు నన్ను వీడికి వెళ్ళేదాకా పోయేదాకా కూడా నాకు రక్షణ లేదు, పోయేదాకా నాకు రక్షణ లేదు అనుకుంటా నేను. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడేందుకు రక్షణ ఉండదు. రక్షణ కావాలంటే నా అంత నేను స్వయంగా రక్షణ చేసుకుంటాను. పోయినా పర్వాలేదు, ఉన్నమాట మాట్లాడు. అన్యాయం జరగొద్దు బీసీలకు ఇక ముందు. ఇటువంటి అన్యాయం జరిగిన నాడు ప్రజలలో విప్లవం వస్తుంది. ప్రజా విప్లవాన్ని తట్టుకోలేవు. అప్పుడు తెలంగాణ విప్లవం వచ్చింది. తెలంగాణ విప్లవం చేయించినప్పుడు ఎవరైనా చచ్చిందా? తెలంగాణ అమరవీరులు ఎంతమంది? 1000 మంది చచ్చిపోయారు పిల్లలే, 1000 మంది గరీబ్ గల్లి చచ్చిపోయారు. వాళ్ళకేమన్నా ఆధారం ఉందా? మా ముదిరాజులు 81 మంది చచ్చిపోయారు, ఒక్కడన్నా వాడిని పరామర్శించిరా? ఎందుకండి హైదరాబాద్లో ముదిరాజు సంఘాలు పెట్టుకొని మూసేసుకోండి. ఆ వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక పార్టీని, మన ముదిరాజులను పార్టీ పట్టాస అమ్మేసుకున్నాడు. ఒక పార్టీకి 10 సంవత్సరాలు మొత్తం అమ్ముకున్నాడు. అమ్ముకొని ఇప్పుడు రాజ్యం వెళ్ళి ఎమ్మెల్సీ ఉపసభాపతి అయింది. ఎట్లయినా నువ్వు ఉపసభాపతి? మా యొక్క సమూహాన్ని చూసి వీళ్ళకి బలం ఎక్కువ ఉన్నది, వీళ్ళందరూ నా పార్టీలు చేపించిండని నీకు సంబంధించారు. ఇప్పుడు నా వాళ్ళకి ఏం చేస్తలేవు నువ్వు? వచ్చిన వాడికి
వీటికి వచ్చి సంతాపం తెలిపినావా? వాళ్ళ కుటుంబంకు మనోధైర్యం ఇచ్చినావా? వాళ్ళ కుటుంబం మనోధైర్యం ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి నేను ఉన్నాను ఎందుకు చెప్తలేవు? చెప్పు, లేకపోతే పక్క ఒకటి రాయనండి. ఆ కులంతో అయినావు నువ్వు పెద్దగా, నువ్వేం మా ఓటుతో అయినావా? ఎవడన్నా ఓటేసి అయినావా నువ్వు? ఆ కులం పెద్ద ఉంది కాబట్టి ఈ చిన్న నడిపేయబడుతుంది. కులంకి ఏం చేసినావు నువ్వు? ఉన్నారో నాయకులు త్రిమూర్తులు అంటారు, ఏమిటి పనికిరాను? ఆయన ఒక పెద్ద మనిషి అయ్యిండు, ఆయన ఒక ఆయన పెద్ద మనిషి అయ్యిండు, ఆయన బయటికి తిరగలేదు. కానీ ఇప్పుడన్నా నాయకులు అయితే అంటావు, నాకు ఆ రాజ్యాధికారం కావాలంటావు. ఎట్లా వస్తుంది నీకు రాజ్యాధికారం? ఇటువంటి కష్టం ఉన్నప్పుడు వాళ్ళు నడుపుతారు. కష్టం ఉన్న వాళ్ళని ఆదుకున్న నాడు నువ్వు నాయకుడు అవుతావు, ప్రజలు నిన్ను ప్రేమిస్తావు, నువ్వు నిలబడితే నీకు ఓటేస్తావు, నువ్వు నాయకుడు. నీ యొక్క బలం చూపించండి. ఇటువంటి ఆపత్కాలంలో ఉన్నప్పుడు రండి, వచ్చి వాళ్ళకు నడిపించండి, తీసుకొచ్చి మీరు జాతిని బాగు చేస్తారని మా ముద్రాలు సమాజానికి మీకు అందరికీ కూడా నమస్కరిస్తూ, మిమ్మల్ని అందరినీ కూడా అందరూ కూడా మనం బాగున్నారని, మరి ఒక కుటుంబం ఆత్మవిశ్వాసం తెలుసుకొని చక్కగా కొన్ని రోజులంతకమ్మా ఈ యొక్క ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మనందరూ కూడా శాంతిని కోరుకోవాలని. ఇమ్మడి గోపన్న అమరే, ఇమ్మడి గోపన్న, ఇమ్మడి గోపన్న, ఇమ్మడి గోపన్న, ఇమ్మడి గోపన్న.